కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన దిల్రుబా సినిమా విడుదలైంది. కా సినిమా తర్వాత కిరణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలకు రీచ్ అయిందా అంటే ఏమాత్రం అవ్వలేదనే చెప్పాలి. సినిమా చాలా నిరాశను కలిగించింది. కథ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో అర్థం కాకుండా పోతుంది. కిరణ్ అబ్బవరం స్క్రీన్ మీద బాగున్నా అతని డైలాగ్ డెలివరీ ఓవర్గా అనిపించింది. ఇమేజ్కి మించిన డైలాగులు సినిమాకు మైనస్గా మారిపోతాయి. మరింత సహజమైన డైలాగ్ డెలివరీ ఉంటే అతని పాత్ర మెరుగుపడేది. ఫస్ట్ హాఫ్ని కొంచెం బెటర్గా కొత్తగా చెప్పాలని ప్రయత్నించడానికి కొన్ని నవరసాలు చూపించినప్పటికీ సెకండ్ హాఫ్ అసలు దిశ తెలియకుండా సాగిపోయింది. ఎటుపోతుందో కూడా అర్థం కాదు. సెకండ్ హాఫ్లో కొన్ని ఫైట్లు, సినిమా కోసం అవసరం కాని సన్నివేశాలు జోడించడం పెద్ద మైనస్. మొత్తానికి దిల్రుబా సినిమా చివరికి నిరాశను మిగిల్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ పెద్దగా కనిపించడం లేదనే తెలుస్తోంది. లేటెస్ట్గా ఈ సినిమా ఓటీటీ డీల్పై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారీ ఆఫర్స్ని పలు టాప్ ఓటీటీ సంస్థలు ఈ సినిమా ముందు ఉంచాయట. సోనీ లివ్ సంస్థ ఈ సినిమాకి రికార్డు మొత్తం ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ RC16 మేకర్స్ మాత్రం వీటికి మించి దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం నెట్ఫ్లిక్స్తో డీల్ ఫైనల్ చేయాలని ప్లానింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో మేకర్స్ నెట్ఫ్లిక్స్తో టైఅప్ కానున్నట్టుగా టాక్. మరి ఈ సినిమా హక్కులను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎలాంటి ఫామ్లో ఉన్నారో అందరికీ తెలిసిందే. వరుసగా 4 హిట్స్ అందుకున్న బాలయ్య తాజాగా నటిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ అఖండ 2 తాండవం. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మొదటి సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక దీంతో పార్ట్ 2పై మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం బాలయ్యపై పలు సాలిడ్ యాక్షన్ సీక్వెన్సులు మేకర్స్ తెరకెక్కిస్తుండగా లేటెస్ట్గా తమన్నా అఖండ 2కి హై మామూలుగా ఉండదని ప్రామిస్ చేస్తున్నాడు. అయితే అఖండ 1కి తమనిచ్చిన స్కోర్ సగానికి పైగా సినిమాకి ప్లస్గా నిలిచింది. ఇక పార్ట్ 2 కూడా ఇదే రేంజ్లో ఉండబోతోందని బాలయ్య ఫ్యాన్స్ చెబుతుంటే వారికి ఇది హై అన్నట్టు సింహం ఎమోజీ పెట్టి మరీ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చాడు. ఇక పార్ట్ 2కి తను ఇచ్చే స్కోర్ కోసం చాలామంది సినీ ప్రియులు ఎగ్జైటెడ్గా ఎదురుచూస్తున్నారు. రామ్ పోతినేని ప్రస్తుతం తన 22వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాను పి. మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను త్వరగా కంప్లీట్ చేయాలని రామ్ భావిస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను ఓకే చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ చెప్పిన కథలు వింటున్నాడట. అయితే చందు మొండేటి రామ్ కోసం ఓ కథను రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తండేలు వంటి బ్లాక్ బస్టర్తో సత్తా చాటిన చందు తన నెక్స్ట్ చిత్రాన్ని తమిళ హీరో సూర్యతో చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆలస్యం అవుతుండడంతో ఇప్పుడు రామ్ పోతినేనితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట. ఇక ఇప్పటికే రామ్ను కలిసిన చందు కథను వినిపించాడని, దీనికి రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి. ప్రియదర్శి హీరోగా నటించిన సాలిడ్ థ్రిల్లర్ చిత్రం కోర్ట్ తాజాగా రిలీజ్ అయి మంచి మౌత్ టాక్ సొంతం చేసుకుంది. రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ సినిమా మీద మేకర్స్ మొదటి నుంచి మంచి నమ్మకం పెట్టుకున్నారు. అదే నమ్మకంతో ముందే పెయిడ్ ప్రీమియర్స్ కూడా వేసుకున్నారు. వాటికి సాలిడ్ రెస్పాన్స్ రావడం తాజాగా సినిమాకి మంచి ప్లస్ అయిందని చెప్పాలి. ఇదిలా ఉంటే బుక్ మై షోలో మంచి ట్రెండింగ్ ఈ చిత్రానికి కనిపిస్తోంది. గంటకి 8,000కి పైగా టికెట్స్ ఈ చిత్రానికి నమోదవుతుండడం విశేషం. ఒక చిన్న సినిమాకి ఈ రేంజ్ బుకింగ్స్ అంటే మామూలు విషయం కాదు. కంప్లీట్ కంటెంట్ పవర్ అని చెప్పవచ్చు. దీంతో సాలిడ్ వసూళ్లు ఈ చిత్రానికి దక్కే ఛాన్స్ ఉంది. ఈ వీకెండ్కి కోర్ట్ లాభాల్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఇక ఈ సినిమా నేచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.